కుర్చీని మార్చబెట్టి అప్పుడు మార్చ కుర్చీలు మార్చబెట్టి కుర్చీలు మార్చబెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, డ్రామాలు ఆడుతున్నారు. ఇప్పుడు కూడా మీరు చూస్తూ ఉంటారు. మొన్ననే అన్ని కూడా వాళ్ళ బండారం అంతా బయట పెట్టారు. వాళ్ళు చేసే పని మీరు చూస్తూ ఉంటే ప్రధానమంత్రి ఆఫీసులో కూర్చుంటే ప్రెస్ వాళ్ళు చూసి ఎందుకు భయపడాల్సిన అవసరం లేదు. ఒక ధైర్యంగా కూర్చోవాలి. ప్రధానమంత్రి పైన విశ్వాసం ఉంది, కానీ లోకసభలో అవిశ్వాస తీర్మానం పెడతాం. ఎవరిని మోసం చేయడానికి అడుగుతున్నా, మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక పార్లమెంటు సభ్యుడిగా, ఒక ప్రజాప్రతినిధిగా ప్రైమ్ మినిస్టర్ గారి దగ్గర నుంచి పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ వరకు ప్రజల సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించేందుకు కలిసేటటువంటి హక్కు నాకు రాజ్యాంగం ప్రసాదించిందే కానీ నేను ఎవరినైనా కలవాలనంటే దానికి చంద్రబాబు నాయుడు గారి పర్మిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. నేను లోపలికి వెళ్ళి ప్రజల సమస్యలను మేము చర్చిస్తామే కానీ చంద్రబాబు నాయుడు లాగా ఒక ఊసరవెల్లి రంగులు మార్చినట్టుగా తన క్యారెక్టర్ను మార్చుకున్నట్టుగా మార్చేటటువంటి స్వభావం కానీ ఆ తత్వం కానీ మాకు లేదు.